ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారి క్రేజ్ అయితే అమాంతం పెరుగుతూ ఉంది. నారా లోకేష్ గారిని సోషల్ మీడియాలో అలాగే బయట ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నారా లోకేష్ గారి క్రేజ్ అయితే అమాంతం పెరుగుతూ ఉంది. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజా దర్బార్ పేరుతో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం అందించేలాగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారికి సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా క్రేజ్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నారా లోకేష్ క్రేజ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకోవాలి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనమే నారా లోకేష్ గారి క్రేజ్ పెరగడానికి కారణం అంటారా? జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదు, జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షనే నారా లోకేష్ని పొలిటికల్ హీరో చేసింది. ఓకే, ఫస్ట్లో ఆయన పప్పు అంటూ ముద్రేసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా ఎవరి ద్వారా చేయించాడంటే ఆ సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని ఎంపిక చేసుకొని కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని లోకేష్నే టార్గెట్గా చేసుకొని తిట్టడం ప్రారంభించారు. ఆయన పర్సనాలిటీని, ఆయన ప్రైవేట్ జీవితాన్ని, ఆయన బాడీ లాంగ్వేజ్ని, ఈ మొత్తాన్ని ఆయన టార్గెట్గా చేసుకుని మాట్లాడించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వంశీ అలాగే కొడాలని ఇద్దరు అది పనిగా వాళ్ళు ఒక డ్రైవ్ చేశారు. డ్రైవ్ చేస్తే నిజంగానే నారా లోకేష్ యాక్చువల్గా ఇంతకుముందు కొంచెం బాడీ పరంగా కొంచెం బరువు ఉండేవాడు, లావుగా ఉండేవాడు. సరే, బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. అందుకని ఆయన మొత్తం మీద ఆయన తగ్గి స్మార్ట్గా తయారయ్యారు. తర్వాత ఆయన స్పీచ్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఆ స్పీచ్ని కూడా మెరుగులు దిద్దుకున్న తర్వాత ఈ రెండు మార్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంగళగిరిలోనే ఓడిపోయాడు, ఈయన జనాలను ఏం గెలిపిస్తాడు, పార్టీని ఏం నడుపుతాడు, ఇలాంటి ప్రేలాపలన్నీ పేలేరు. దాంతో ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా అని అబ్జర్వ్ చేస్తూనే జనరల్గా ఎవరికైనా సరే కసి పెరుగుతుంది కదా. అందుట్లో లోకేష్ ఎన్టీ రామారావు మనవడు, చంద్రబాబు నాయుడు కుమారుడు కదా. సో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే ఆత్మాభిమానానికి పెట్టింది పేరు, నిలువుటద్దం అంతే కదా. చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. సో మరి ఆ కాంబినేషన్లో ఆయన వారసుడిగా ఇప్పుడు ఆయన ఆత్మాభిమానం మామూలుగా ఉంటుందా? అందుకే వీళ్ళిద్దరు రెచ్చగొట్టిన దానికన్నా కూడా బాల్ కనుక ఎంత ప్రెజర్గా కింద కొడితే లేచిద్దో పైకి, అలా లేచాడు లోకేష్. లేచి ఆయన యోగాలం పాదయాత్రను ప్రారంభించాడు. యోగాలం పాదయాత్రను ప్రారంభించిన తొలి రోజులు వీళ్ళు ఏమన్నారు, ఆయన ఎన్ని రోజులే ఒక 10 రోజులు నడుస్తాడు, తర్వాత కొనుక్కుంటాడు పప్పు అని చెప్పేసి మొదలుపెట్టారు. ఆయన లాస్ట్కి ఏకమైకే కూర్చున్నాడు. వాళ్ళకి లాస్ట్కి యోగాలన్నీ కంటిన్యూ చేస్తే భూస్థాపితం అవుతామని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ యోగాలన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నం రకరకాలుగా చేశారు. పోలీసులను ఉపయోగించారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఉపయోగించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను ఉపయోగించారు, అన్ని రకాలుగా ఉపయోగించారు. రోజా అయితే అదే పనిహన. తర్వాత అసలు లోకేష్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకునేటువంటి ఒక 12 మంది ఉన్నారు కదా, నోరు బారేసుకునే వాళ్ళు. అప్పట్లో వాళ్ళందరూ విమర్శించడే కదా లోకేష్ని. సో లాస్ట్కి లోకేష్ పాదయాత్రను ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండదనేటువంటి భయంతో లాస్ట్కి లోకేష్ యోగాలం పాదయాత్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత కోడిగుడ్లు టమాటాలు కూడా వేయించారు. ఇప్పుడు ఇదే పని కనుక అప్పట్లో 2019 ఎన్నికల ముందు పాదయాత్రకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో చేస్తే ఆయన పాదయాత్ర చేసినవాడా? లేదు. సరే, మొత్తం మీద వీళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్కి లోకేష్ గ్రాఫ్ మరింత పెరిగింది. లోకేష్ మరింత పెరగడంతో పాటు తెలుగుదేశం పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన ఉత్సాహంగా ముందుకెళ్ళి ఆ యూత్కి కనెక్ట్ అయ్యాడు. యూత్ బాగా కనెక్ట్ అయ్యాడు ఎవరు? లోకేష్. దాంతో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది, డమాల్ అయింది. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు హీరోని చేశారు? పొలిటికల్ హీరో గారు లోకేష్ని జగన్మోహన్ రెడ్డి చేసినట్టే కదా ఇవన్నీ చూసుకుంటూ పోతే. సరే, మొత్తం మీద అధికారంలోకి
వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని కారణంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అప్రతిహతంగా మంగళగిరిలో గెలిచాడు. అలాగే ఆయన మంత్రి అయ్యాడు. ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరింత వేగంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా లోకేష్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు పెట్టాల. కానీ లోకేష్ ఏం చేస్తున్నాడు? డే 1 నుంచి అందరితోటి సోషల్ మీడియాలో టచ్లో ఉంటున్నాడు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ప్రజలు ఎవరైనా సరే వచ్చి కలవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళ సమస్యలను స్పాట్లోనే పరిష్కరిస్తున్నాడు. ఎవరైనా ట్వీట్ చేసినా, ఎవరైనా సోషల్ మీడియాలో కనెక్ట్ అయినా కానీ వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు. అలా అనాథలకి ఆ మధ్యకాలంలో 2 వారాల క్రితం అనాథలకి న్యాయం చేశారా? తర్వాత గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కున్నటువంటి కార్మికులని ఏడకి తీసుకొచ్చారా? ఇప్పుడు తాజాగా ఐఐటి లక్నోకి ఎంపికైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి సంబంధించినటువంటి స్టూడెంట్ని ట్రిపుల్ ఐటీ లక్నోకి ట్రిపుల్ ఐటీ లక్నో, ఐఐటి జేఎం వాటికి సెలెక్ట్ అయ్యి 4 లక్షల రూపాయలు ఏదో ఫీజు వస్తుందని చెప్పి ఖర్చు అవుతుంది. తను తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ 4 లక్షలు కట్టడానికి కూడా సిద్ధపడి ఇప్పుడు అతనికి క్లియరెన్స్ ఇచ్చారా? బసవయ్య అతని పేరు. సో ఆయనకి చేశారా? తర్వాత నంద్యాలలో నిన్న జరిగినటువంటి ఇల్లు కూలిపోయి 4 చనిపోయారు. నంద్యాల ఊర్లో, నంద్యాల జిల్లాలో. ఆ 4 సంబంధించి వాళ్ళు ఇంట్లో కుటుంబీకులు చనిపోతే ఒక అమ్మాయి బతికింది. ఆ అమ్మాయి బాలెక్కి చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి. అలాగే వాళ్ళ నాయనమ్మకి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి చేశారు. అది చేయటానికి కారణం లోకేష్ ఆ సంఘటనని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రకటించారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఈయన అభినందనలు తెలిపారు. ఎవరు? లోకేష్. ఇప్పుడు లోకేష్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో సామాన్యులు డైరెక్ట్గా పోయి ఆయన్ని కలుస్తున్నారు. ప్లస్ మంత్రులను కూడా ప్రజా దర్బార్లు నిర్వహించాలని ఆదేశించాడు. దాంతో ప్రజలు నేరుగా వచ్చి ఆయన్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నంద్యాలలోనూ ఏదో మర్డర్ జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. దాని మీద కూడా ఆయన రెస్పాండ్ అయ్యాడు. అంటే లోకేష్ ఒకవైపు ఏమో యూత్కి కనెక్ట్ అయ్యాడు యువగళం సందర్భంగా. ఆ తర్వాత ఇప్పుడు విద్యార్థులు కనెక్ట్ అవుతున్నాడు. చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు లోకేష్. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్నారో లేకపోతే 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళు రేపు కాబోయే ఓటర్లు. వాళ్ళు 2029 నాటికి ఓటర్లుగా ఎవరవుతారు? ఇప్పుడు 10th చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, లేదంటే 8th క్లాస్ చదివే వాళ్ళు ఓటర్లుగా మారుతారు. అంతేనా? నెక్స్ట్ జనరేషన్ కనెక్ట్ అవుతున్నాడు లోకేష్. ఇది జగన్మోహన్ రెడ్డి గమనించాల్సినటువంటి పెద్ద విషయం. 2029లో లోకేష్ ఈ యూత్ కనెక్ట్ కావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సోషల్ మీడియాలో కానీ, లేదంటే విడిగా ప్రజా దర్బార్లో కానీ, లేదా విద్యాశాఖను తీసుకోవడంలో కానీ, ఐటీ శాఖను తీసుకోవడంలో కానీ ఆయన చాలా దూరదృష్టితోటి వెళ్తున్నాడు. గతంలో ఆయన ఏం చేశాడు? ఐటీ పంచాయతీరాజ్ తీసుకున్నాడు. ఐటీ పంచాయతీరాజ్ తీసుకొని ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వరల్డ్ బ్యాంక్లో పనిచేసినటువంటి లోకేష్. ఆయనకి క్షేత్రస్థాయిలో అసలు ఏమి తెలియదు అని చెప్పి ఫస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే విమర్శలు చేశారు. అందుకే పంచాయతీ తీసుకున్నాడు ఆయన. పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ తీసుకొని గ్రామాల విలేజెస్లో ఆయన హయాంలో వేసినటువంటి లింక్ రోడ్లు మరొక హయాంలో ఎవరు వేయలా. అంటే గ్రామీణ ప్రాంతం మీద అవగాహన బాగా పెట్టుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి చేసి నిరూపించాడు లోకేష్. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వెనకబడినటువంటి గ్రామాల వైపుకే ఎక్కువ చూస్తుంది. అది వాళ్ళ ప్రణాళికలు కూడా ఎక్కువ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి రూరల్ ఏరియాస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. రూరల్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ నిధులు ఇస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంకు. అది ఫస్ట్ ఫేజ్లో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆయన చేసి నిరూపించాడు. ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఏం తీసుకున్నాడు? ఐటీ అండ్ విద్యాశాఖ తీసుకున్నాడు. విద్యాశాఖ తీసుకొని ఆయన ఈ జనరేషన్కి కనెక్ట్ అవుతున్నాడు. ఆయన రాబోయేటువంటి రోజుల్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఒక్క యూత్కి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద ప్రణాళికను తయారు చేస్తున్నాడు ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి రోజుల్లోనే ఒక సినిమా కనపడబోతుంది. అందుకే ఆయన పప్పు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కల్లో కూడా కలవరిస్తున్నారు. రెడ్ బుక్ అని. అంటే లోకేష్ ఏంటి అనేది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయేటువంటి జనరేషన్కి జగన్మోహన్ రెడ్డి దూరం అవుతున్నాడు.
ఇప్పుడు ఒక జనరేషన్ని అట్రాక్ట్ చేశాడు 2019 ఎన్నికలకు ముందు. కాలేజీలకు వెళ్ళి పరిచయం అయ్యి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. నిలువున మోసం చేశాడని చెప్పి నమ్మినటువంటి యూతే మొన్న ఓడిచ్చారు. సో ఇప్పుడు యూత్కి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళకి దగ్గర అవుతున్నారు లోకేష్. అంటే రెండు రకాలుగా 2 జనరేషన్ని జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు. ఇది ప్రమాద సంకేతం జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది లోకేష్ యొక్క వ్యూహం కింద మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకి ఒక క్రేజ్ యూత్లో పెరుగుతుంది. మీరు గమనిస్తే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, ప్లస్ సమస్యలు పరిష్కారం చూపుతున్నాడు అని అంటే మామూలు విషయాల్లో కూడా ఎవరు పట్టించుకునేటువంటి విషయాల్లో కూడా ఆయన పట్టించుకొని పరిష్కారం చూపిస్తున్నాడు కాబట్టి యూత్లో క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.